సిప్స్ అకాడమీ అని స్టార్ట్ చేశారు. సిప్స్ అంటే ఏంటి, అసలు డెఫినేషన్ ఏంటి సిప్స్ అంటే? ఓకే, మా దగ్గర ఒక ఉమెన్ వచ్చింది అంటే సక్సెస్ అవ్వాలి. స్వప్నారావు గారు డాక్టర్ స్వప్నారావుగా మారిపోయారు. ఈ డాక్టరేట్ కి మీరు అంటే ఓకే, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన, మీరు ఈ స్టేజ్ కి రావడానికి సింగపూర్ లో నా వర్స్ జులైకా. ఒక మంచి ట్రైనర్ అంటే ఎవరు, అంటే ఏం చెప్తారు? ఒక నాలెడ్జ్ ని అన్లిమిటెడ్ గా ఇవ్వగలగడం. యాజ్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్, ఒక ఉమెన్ సక్సెస్ అవ్వాలంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి చెప్పు? మామిడి పళ్ళు బాగా కాస్తాయి, ఆ, మీరు వెళ్ళి చూస్తే ఆ చెట్టుకు దెబ్బలు ఎక్కువ ఉంటాయి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్. నేను మీ సదాచారి. ఒక మహిళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కాస్మెటాలజీ విద్యను నేర్చుకొని ఇక్కడున్న గ్రామీణ మహిళలకు ఆ విద్యను నేర్పిస్తూ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలేసి సింగపూర్ నుండి కరీంనగర్ వచ్చారు. సిప్స్ అకాడమీ ఫౌండర్ చైర్మన్ స్వప్నారావు గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ బిగ్ సక్సెస్. రీసెంట్ గానే డాక్టరేట్ అందుకున్నారు. మా సుమన్ టీవీ తరఫున శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. స్వప్నారావు గారు చెప్పండి, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇది అడిగినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి. లైక్ అందరు అనుకుంటారు ఇప్పుడు ఉన్నది చూసి, లైక్ స్వప్న మేడం జర్నీ అంటే సంథింగ్ లైక్ ఇంటర్నేషనల్ ఒక కంట్రీ నుండి వచ్చారు, సంథింగ్ లైక్ రిచ్ స్టాండర్డ్ లో ఇట్లా ఉంటారేమో అని. బట్ నాట్ అండి. ఈ స్టేజ్ కి రావడానికి లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తేనే ఈ స్టేజ్ కి వస్తాం. ఏది లైక్ వెంటనే రాదు మనకి. సో మీరు చూస్తున్న ఈ స్వప్నారావు అంటే లైక్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రైనింగ్ ఇదంతా చెప్తున్నారు, సింగపూర్ రిటర్న్ ఎవ్రీథింగ్ మీరు అనేది. బట్ ఒకప్పుడు ఇదే కరీంనగర్ లో పుట్టి పెరిగాం. ఎడ్యుకేషన్ 10th వరకు ఇక్కడే. సో లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది అంటే చిన్నప్పటి నుండి లైక్ వీఆర్ రిచ్ కిడ్స్ లాగా పెరిగాం. అప్ టు నా 10th క్లాస్ డాడీ శ్రీనివాసరావు అంటే ఒక ఐడెంటిటీ. మేము ఎక్కడ వెళ్ళినా రే రావు గారి పిల్లలు, లైక్ అది మా ఐడెంటిటీ. ఈవెన్ నా నేమ్ కూడా యాక్చువల్ గా స్వప్న దేవి, బట్ డాడీ నేమ్ తో ఎక్కడ వెళ్ళినా కూడా లైక్ స్కూల్లో డాడీనే గెస్ట్ ఏ ప్రోగ్రామ్ కైనా. సో రావు గారి డాక్టర్ కాబట్టి స్వప్న రావు అయిపోయాను నేను మామూలుగా యూజువల్ అట్లా. సో లైక్ అప్పటి వరకు అట్లా అన్నాం కదా. ఒకసారి లైక్ నా 10th స్టాండర్డ్ కి వచ్చేప్పటికి డాడీ లైక్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్ అవి చేసి ఒక్కసారి కొలాప్స్డ్, మొత్తం జీరో. ఓకే, అక్కడ నుండి ఒకసారి జీరో అయ్యామంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 ఎడ్యుకేషన్ స్టాప్ అయిపోయింది. లైక్ ఈవెన్ మై బ్రదర్స్ కూడా, పెద్దనే అంటే డిగ్రీ అయిపోయింది, చిన్న సేమ్ లైక్ డిగ్రీ డిస్కంటిన్యూ, నేను 10th అయిపోయింది, స్టాప్ అయిపోయింది. సో వాట్ నెక్స్ట్? ఓకే, నాకు అసలు అంత ఐడియా కూడా లేదు వాట్ నెక్స్ట్ అంటే. అప్పటి వరకు ఏంటి అసలు ఏ ప్రపంచం చూడలేదు, జస్ట్ అంతే ఇంట్లోనే. అంటే యాజ్ ఏ ఉమెన్ గా ఎన్నో రంగాలు ఉన్నాయి ఎంచుకోవడానికి. ప్రొఫెషనల్ ఈ కాస్మెటాలజీ రంగంలో సో లైక్ అప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్ అన్నప్పుడు పార్ట్ టైం చేయాలి సర్వైవ్ కావాలంటే. బ్రదర్స్ నాకు ఇచ్చిన గైడెన్స్, వి విల్ వర్క్ అంటే నాకేం తెలియదు కదా. సేమ్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్. లైక్ నేను కరీంనగర్ లో నా ఫస్ట్ జాబ్ ఒక రిసెప్షనిస్ట్ గా ఒక కలర్ ల్యాబ్ లో, క్లిక్ కలర్ ల్యాబ్ టవర్ సర్కిల్. 2000 శాలరీ నాది అప్పుడు. ఓకే, సో చేస్తున్నాను. లైక్ అదే టైంలో నాకు సిటీ కేబుల్ నుండి ఒక ఆఫర్. వై లైక్ నా స్పీకింగ్ బాగుండదు, లైక్ మాట్లాడడం ఏ టాపిక్ ఇచ్చినా ఐ కెన్. సో యాంకరింగ్ గా చేస్తారా అట్లా స్టార్ట్ అయింది. సో నేను సిటీ కేబుల్ యాంకర్ ఒకప్పుడు, ఓన్లీ సిటీ కేబుల్ అండ్ పాపులర్ ఛానల్ కరీంనగర్ లో అప్పుడు. ఇప్పుడు లాట్ ఛానల్స్ వచ్చాయి కానీ. సో యాంకర్ గా స్టార్ట్ అయింది నా జర్నీ. లైక్ రిపోర్టర్ గా, యాంకర్ గా, న్యూస్ రీడర్ దాంట్లో. సో ఆ టైంలో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది ఈటీవీ. సో బాగుంటది మీరు రండి అంటే అన్నయ్యలు అన్నారు. సో కరీంనగర్లో ఎటు శాలరీ తక్కువ ఉంది, అందరం వెళ్దాం ముగ్గురం. సో మేము వెళ్ళి చిన్న రూమ్ తీసుకొని అక్కడ వెళ్ళాక ఫిలిం సిటీ ఒక 1 day ఆడిషన్స్ లోనే అనిపించింది. అంటే లైక్ ఇక్కడ మేము పెరిగిన ఎన్విరాన్మెంట్ డిఫరెంట్, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని. ఇక్కడి దానికి అక్కడ దానికి టోటల్ కాంట్రాస్ట్. దాంట్లో అసలు అది లేకపోయినా పర్లేదు, వచ్చేద్దాం డే 1 లోనే. అంటే మొత్తానికి మీ కెరీర్ ఒడిదొడుకులతోనే స్టార్ట్ అయింది. లాట్ అండి. అంటే లైక్ అదే చెప్తున్నాను, అంతే చూస్తే ఇట్లా అనుకుంటారు. బట్ ఏ ఉమెన్ అయినా కష్టపడితే సక్సెస్ ఉంటుంది అనడానికి నేను ఒక ఎగ్జాంపుల్ అనుకుంటా, నేనే ఫీల్ అవుతాను. అంటే అట్లా ప్రౌడ్ అని కాదు, బట్ డే 1 లోనే ఇంట్లో చెప్తే ఏమంటారు, ఓ వెళ్ళిపోయారు వీళ్ళు ఏదో చేస్తామని వెళ్ళారు. సో అట్లా చెప్పకుండా ఏం చేస్తాం. సో ఇక్కడ నేను ఏదైతే ల్యాబ్ లో చేసినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉందో, ఈ యాంకరింగ్ ఇదంతా మనకి సూట్ కాదు. కరీంనగర్ వరకు ఓకే మనకు ఒక రెస్పెక్ట్ ఉంది, బట్ హైదరాబాద్ లో అది అంత ఈజీ కాదు అనిపించింది. సో సేమ్ మళ్ళీ పార్ట్ టైమ్స్ ముగ్గురం, బట్ హైదరాబాద్ లో. కరీంనగర్ లేదు ఇంకా అప్పుడు. హైదరాబాద్ చిన్నగా స్టార్ట్ చేసాం. ఒక 3 months లో వి స్టార్టెడ్ లైక్ పార్ట్ టైమ్స్ తో మా ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసుకున్నాం. లైక్ మెల్లిమెల్లిగా ఒక 5 years లో మేము మా డాడీని ఒక పొజిషన్ కి తీసుకురాగలిగినాం. దట్స్ సో గ్రేట్.
సో ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాం. లైక్ తర్వాత హ్మ్. సాఫ్ట్‌వేర్ రెసిషన్‌లో ఏం చేయాలి మళ్ళీ? అప్పటి వరకు హ్మ్. మంచిగా సెటిల్ అయిపోయినాం. ఓకే. హ్యాపీ లైఫ్ అనుకున్నాం. రెసిషన్ వచ్చేసింది. సాఫ్ట్‌వేర్ నేను టెస్ట్ ఇంజినియర్‌గా వర్క్ చేసేదాన్ని హైదరాబాద్‌లో. ఓకే. సో అప్పుడు లైక్ అనలైజ్ చేసుకుంటే ఏది బెస్ట్ అసలు యాక్చువల్‌గా ఏది అంటే హ్మ్. డ్రాప్ అవుట్ ఉండకుండా ముందుకెళ్ళాలి అంటే లైఫ్‌లో ఏది బెస్ట్ అంటే ఒక స్కిల్ ఉంటే ఏదైనా చేయగలుగుతాం. ఇట్లా ఎడ్యుకేషన్ వైస్ జాబ్ అని ఎళ్తే ఇది హ్మ్. పాసిబుల్ కాదు. సో హ్మ్. అప్పుడు నేను లైక్ చిన్న పార్లర్స్‌లో నేర్చుకోవడానికి ట్రై చేశాను. ఎందుకంటే అకాడమీస్ ఎళ్తే ఫీ మా హ్మ్. బడ్జెట్ అండి. ఇంకా సెటిల్ అయితున్నాం గానీ అంత యాహ్! హైఫైగా సెటిల్ కాలేదు కదా! సో ఆ ఫీ మేము అఫోర్డ్ చేయలేమని చిన్న లైక్ పార్లర్స్‌లో ఎళ్తే వాళ్ళేంటంటే వాళ్ళు లేనప్పుడు ఏ వర్క్ చేయగలుగుతామో అంతవరకే నేర్పించేవాళ్ళు. ఓకే. నాట్ మనం కట్టిన ఫీకి మొత్తం నేర్పించరు. సో వాళ్ళు లేనప్పుడు మనం ఏది మేనేజ్ చేస్తామో అంతవరకే. సో మేడం ఇది నేర్పియరా అంటేను అది హ్మ్. ఇప్పుడెట్లా వస్తది తర్వాత. ఒక 6 మంత్స్ అట్లే వేస్ట్ సో అయిపోయింది. ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఇంటర్నేషనల్ సో పరంగా అప్పుడు ప్రొఫెషనల్‌గా ఏదన్నా చెయ్యాలి అంటే బయటికెళ్ళాలి అంటే మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి. సో హ్మ్. స్టార్టెడ్ విత్ వీఎల్‌సీసీ అండి యాక్చువల్‌గా. కొంచెం డేర్ చేసి వీఎల్‌సీసీలో జాయిన్ అయిపోయాం. యాహ్! ఓకే. సో ఐ డిడ్ మై కాస్మెటాలజీ ఫ్రమ్ వీఎల్‌సీసీ. హ్మ్. లైక్ నాకక్కడ మంచి సపోర్ట్ వర్ష మ్యామ్ అని చెప్పేసి మంచి యాహ్! సపోర్ట్ చేశారు. హ్మ్. కంప్లీట్ చేశాను. సో దాని తర్వాత సింగపూర్‌కి వీసా అప్లై చేసుకున్నాను సేమ్ ఎడ్యుకేషన్‌లో. అక్కడెళ్ళాను. అక్కడెళ్ళాక మళ్ళీ నాలెడ్జ్ జీరోనే. హ్మ్. అక్కడి స్టాండర్డ్, ఇక్కడి స్టాండర్డ్ టోటల్ డిఫరెంట్. ఓకే. సో అక్కడ లైక్ ఎడ్యుకేషన్ చేస్తూ పార్ట్ టైమ్ ఒక సలూన్‌తో వర్క్ చేశాను. హ్మ్. బట్ ఐ ఫౌండ్ ఒక మంచి గురువు దొరికింది నాకు అక్కడ కూడా. హ్మ్. జులైకా షీ ఈస్ పాకిస్తానీ యాక్చువల్‌గా. ఓహో! బట్ తనకి ఓన్లీ థింగ్ కావాల్సింది హార్డ్ వర్క్ చేసే అమ్మాయి. ఓకే. సో ఓన్లీ థింగ్ నా దగ్గర చూసింది నేను చిన్నప్పటి నుండి చెప్పాను కదా! కష్టపడి పెరిగాం కాబట్టి వర్క్ ఏది ఇచ్చినా హార్డ్‌గా చేయడం అలవాటు. హార్డ్ వర్క్ అంతే. యాహ్! డెడికేట్‌గా చేయడం. మెయిన్‌గా వచ్చేసి ఆ! అందరూ వర్క్ చేస్తారండి. అందరిలో మీకు ఐడెంటిటీ ఏంటంటే హార్డ్ వర్క్. ఓకే. డెడికేట్ ఒక వర్క్ చేస్తే మన ఐడెంటిటీ మనకుంటది ఖచ్చితంగా. యాహ్! సో, ఓకే. అదే హార్డ్ వర్క్ ఆమె ఓకే. లైక్ ఇంప్రెస్ అయ్యేలాగా చేసింది. సో, తను లైక్ ఒక 15-20 లాక్స్ ఆఫ్ కోర్స్‌ని నేను ఫ్రీగా నేర్పించి నీకు వీసా అప్లై చేస్తాను. ఈపీ అంటే సింగపూర్‌లో టాప్ వీసా మనకి. నేను ఈపీ అప్లై చేస్తాను. ఆ వీసా కావాలంటే ఇండియా నుండి 12 లాక్స్ పే చేసి ఎళ్ళాలి. సో, హ్మ్. నాకు ఎడ్యుకేషన్ ఇస్తా అంది. వీసా ఇస్తాను. ఓన్లీ థింగ్ నాతో నువ్వు వర్క్ చేయాలి. ఓకే. సో, నేను స్టూడెంట్ వీసా క్యాన్సిల్ చేసుకున్నాను తనని ట్రస్ట్ చేసి. సో, ఓకే. తనే ట్రైన్ చేపిచ్చేసింది నాకు. ఆ! సో, ఐ వర్క్డ్ విత్ హర్ అండి. సో, ఓకే ఓకే. అండి. నా కోర్స్ అయిపోతూనే నన్నొక ట్రైనర్‌గా తీసుకుంది. ఆ! అక్కడ వచ్చేసి అదే నా జర్నీ యాహ్! లైఫ్‌లో ఫస్ట్. సింగపూర్‌లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో కాస్మెటాలజీ కోర్స్ చేశారు. యాహ్! ఓకే. ఇక్కడికొచ్చి ఏదైనా పెద్ద స్టూడియోలో గాని, దాంట్లో జాబ్ చేసే ఆపర్చునిటీ చాలా ఉంటాయి. ఆ! కానీ మీరు ఓన్‌గా అకాడమీ స్థాపించి, ఇలా ఓకే. మహిళలకు మీరు ట్రైనింగ్ ఇస్తూ, దీనికి మీకు యాహ్! ఎ యాక్చువల్‌గా కోర్స్ అక్కడ ట్రైనింగ్ చేసేదాన్ని. అక్కడ మనకి వరల్డ్ వైడ్ స్టూడెంట్స్ ఉంటారు. ఆ! సో, నేను యాక్చువల్‌గా ఇండియాకొచ్చింది డెలివరీ పీరియడ్‌లో ఇండియాకి వచ్చానిక్కడ. ఓకే. ఆఫ్టర్ డెలివరీ మళ్ళీ బ్యాక్ ఎళ్ళాలి నేను. ఆహా! సో, ఎందుకో కొంచెం పెయిన్‌ఫుల్ ఆ టైంలో. అరే! వెళ్ళాలి మళ్ళీ వెళ్ళాలా? వద్దా? ఒక క్వెషన్ మార్క్. హ్మ్. సో, అప్పుడు లైక్ మా హస్బెండ్, మా బ్రదర్ ఇద్దరు గూడా ఆ! వెళ్ళాలని ఉందా? లేదా? డిసైడ్ జేసుకో. స అంటే హ్మ్. నేను పాపని తీసుకొనెళ్తే వర్క్ చేయలేను. సో, అట్లా అని ఉత్త కూర్చోలేను. ఎందుకంటే వర్క్ చేసిన అలవాటుకి. ఆ! ఈవెన్ దట్ 10 మంత్స్ పీరియడే హార్డ్ టు సిట్ ఎట్ హోమ్ అండి. సో, ఓహ్! అప్పుడు లైక్ వాళ్ళిద్దరి గైడెన్స్ నువ్వు అక్కడ ట్రైన్ చేసేదానివి గదా! వై డోంట్ యూ ట్రైన్ హియర్? హ్మ్. సో, ఒకటే థాట్ వాళ్ళు నాకిచ్చింది. 3 డేస్ నేను ఆల్‌మోస్ట్ స్లీప్‌లెస్ అండి. అంటే ఇదేదో లైక్ అంటే నా ఇక్కడి వుమెన్‌కి చేయడం. సో, దాని పైన లైక్ అప్పటి వరకు నాకంటూ అట్లాంటి థాట్ లేదు. బట్ ఓకే. వాళ్ళు ఇచ్చిన సజెషన్. సజెషన్‌తోని మీకు మొదటి సో, ఆలోచన పడింది మొదటి ఇక్కడ. ఆలోచన అది. హ్మ్. లైక్ అదే ఆలోచనతో స్టార్ట్ చేయాలి అనుకున్నాం. లైక్ మా హ్మ్. హస్బెండ్ సింగపూర్‌లోనే ఉండే. ఓకే. బ్రదర్ ఇక్కడే ఉండే. హ్మ్. అన్నయ్య మొత్తం లైక్ ఇక్కడ రిసర్చ్ చేసి లైక్ ఇక్కడ చెయ్యి నువ్వు. నేను నా వంతు గైడెన్స్ ఇస్తాను అని హ్మ్. చెప్పేసి ఒక ప్లేస్ చూసి మొత్తం సెటప్ అంతా చేసి. హ్మ్. సో, ఆ పీరియడ్‌లో గూడా నేను ఇక్కడ నాకంటూ ఫ్రెండ్స్ లేరు. ఓన్లీ హ్మ్. స్కూల్ ఫ్రెండ్స్. బట్ ఎక్కడున్నారు ఏంటి నాకేం తెలీదు. ఓకే. సో, సేమ్ ఒక టీవీలో చిన్న యాడ్ ఇచ్చాను. హ్మ్. ఇక్కడ ఈ కోర్స్ నేను అందరిని అడిగాను. ఒక 10 మెంబర్స్‌ని అడిగాను. ఎట్లా ఓకే. అంటే ఇక్కడేం చేస్తావు వెళ్ళిపో. ఇక్కడ ఏముండదు. మేము ఫ్రీ అంటేనే ఎవరు రారు. ఇంక నువ్వు మినిమమ్ డబ్బులు పెట్టాలి ఎట్లైనా ఆ! ఇలాంటి కోర్స్ నేర్పించాలంటే ఎవరు రారు. ఎళ్ళిపో. 10 ఆ! మెంబర్స్ హ్మ్. ఫ్రాంక్లీ చెప్తానండి. ఒక్కరు కూడా హ్మ్. పాజిటివ్‌గా రెస్పాండ్ కాలే. అందరూ వెళ్ళిపో ఎందుకు ఇక్కడ ఏమి ఉండదు. హ్మ్. మాకే ఎవరొస్తలేరు. నీకెవరొస్తారు అంటే లైక్ నేను కన్సల్ట్ చేసింది కూడా పార్లర్ వాళ్ళని. ఓకే. అంటే వాళ్ళని అడిగితే ఈ తెలుస్తది అని. కాస్మెటాలజీ కోర్స్ అనేది అంటే ఎవరైనా నేర్చుకోవచ్చా? దీనికి ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? ఓకే. మంచి క్వెషన్ అండి. లైక్
ఎవరైనా నేర్చుకోవచ్చు. ఈవెన్ 60 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు ఒక అమ్మమ్మే ఉంది. ఇంట్లో పిల్లలకి హెయిర్ స్టైల్స్ కావాలంటే వాళ్ళు పాతకాలంలాగా ఎయ్యాలి. పిల్లలు యాక్సెప్ట్ చెయ్యరు. అవును. సో, వాళ్ళొచ్చినా మేము నేర్పిస్తాం. దీంట్లో వచ్చేసి కాస్మెటాలజీ అంటే ఏ టు జెడ్ బ్యూటీ అండి. మనకి స్కిన్, హెయిర్, మేకప్ అన్నీ కవర్ అవుతాయి దీంట్లో మనకి. సో, ఎవరైనా నేర్చుకోవచ్చు. యాక్చువల్‌గా మనం ఒక స్కిల్ నేర్చుకోవాలి అంటే దానికి ఎడ్యుకేషన్‌తో పని లేదు వాస్తవంగా. ఓకే. ఓకే. స్కిల్ ఈస్ డిఫరెంట్. ఎడ్యుకేషన్ ఈస్ డిఫరెంట్ యాక్చువల్లీ. ఇక్కడ వచ్చేసి స్కిల్ ఎవరైనా నేర్చుకోవచ్చు. బట్ దీంట్లో కొన్ని గ్రేడ్స్ ఉంటాయి మనకి. ఓకే. ఇప్పుడు మీరు ఇంట్లోనే చేసుకుంటాను, నా పిల్లల వరకు చేసుకుంటాను, నా ఫ్యామిలీకి చేసుకుంటాను. యూ నో నీడ్ ఎనీ ఎడ్యుకేషన్. బట్ మీరు దీంట్లో డాక్టర్స్ కింద వర్క్ చేయాలి, క్లినిక్స్‌లో వర్క్ చేయాలి, నేను మోడల్ స్కూల్ టీచర్‌గా వర్క్ చేయాలి, బ్యూటీ అండ్ వెల్‌నెస్ ట్రైనర్‌గా వర్క్ చేయాలి అంటే వితౌట్ ఎడ్యుకేషన్ తీసుకోరు. మనకి మినిమమ్ +2, +3 డిగ్రీ ఇట్లా అడుగుతారు. సో, ఎవరైనా నేర్చుకోవచ్చు. బట్ మీరు దాంట్లో మీరు చూజ్ చేసుకునే పొజిషన్‌కి మీ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అవుతది. ఎవరైనా నేర్చుకోవాలంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది అక్కడ మ్యాండేటరీ మీ అవుతది. సిప్స్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఇప్పటివరకు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చుంటారు? బేసిక్ అండ్ అడ్వాన్స్ అన్ని కోర్సెస్ కలిపితే 700+ వరకి మన దగ్గర నుండి ట్రైన్ అయ్యారండి. ఆ! దాంట్లో అయితే కాన్ఫిడెంట్‌గా చెప్తాం. ఒక 500 అయితే వెల్ సెటిల్డ్. ఇంకా యాహ్! మళ్ళీ వెనక్కి చూసుకునే ప్లేస్‌మెంట్స్ పని కూడా లేదు. మీరే చూస్తారా? సో, ప్లేస్‌మెంట్స్ కూడా ఇప్పిస్తాం. బట్ ఇప్పటి వరకి మేము ఇప్పించేవాళ్ళం. ఇప్పుడేంటంటే సైట్స్ వచ్చేసాయి. నౌకరీ.com ఇలాంటి సైట్స్ మేమేంటంటే ట్రైన్ చేసే పీరియడ్‌లో వాళ్ళకి గైడ్ చేస్తున్నాం. హ్మ్. సో, సైట్స్‌లోకెళ్ళి మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే హ్మ్. మాకు పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే కొన్ని కంపెనీస్ మా దగ్గరొచ్చినప్పుడు మేము వాళ్ళ కాంటాక్ట్స్ ఇచ్చేస్తాం, చేసుకోండి అని చెప్తాం. ఇప్పుడేంటంటే ఖచ్చితంగా ఇప్పిస్తారు అనేసరికి వీళ్ళ స్కిల్ ఇప్పుడు నేనొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. ఒక స్కూల్ నుండి యాహ్! ఒక 100 మంది ఎళ్లారనుకుందాం ఒక బ్యాచ్‌లో. హ్మ్. లేదంటే ఒక కాలేజ్ నుండి 100 మందికి జాబ్ వచ్చేస్తదా వెంటనే? రాదు. ఓకే. డిపెండ్ ఆన్ వాళ్ళు పెర్ఫార్మ్ దేర్ స్కిల్స్. చేసిన యాహ్! దాన్ని బట్టి ఉంటది. వాళ్ళ హ్మ్. మార్క్స్‌ని బట్టి ఉంటది. హ్మ్. ఇక్కడ కూడా అందరూ ట్రైన్ అవుతారు. ఇందాక చెప్పాను 700 అంటే మరి 500 ఎందుకంటే మిగిలిన వాళ్ళు వచ్చేసి అవును. ఎక్స్‌పోజ్ చేయలేకపోతున్నారు స్కిల్‌ని. మేము మోటివ్ చేస్తాం. బట్ ఏంటంటే వాళ్ళు ఎళ్ళిన ప్లేస్‌లో ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంటది. ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. వర్క్ ఉంది. ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోయారు. ఓకే. సెలెక్ట్ కారు. సో, ఇట్లాంటివి ఉంటాయి మనకి. ఒక మంచి ట్రైనర్ అంటే ఎవరు? అంటే ఏం చెప్తారు? మంచి ట్రైనర్ అంటే ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒక నాలెడ్జ్‌ని అన్‌లిమిటెడ్‌గా ఇవ్వగలగడం. ఓకే. ఇప్పుడు నేను సింపుల్‌గా ఇందాక చెప్పాను మీకు. ఒక పార్లర్‌లో నేనెళ్ళాను. షీ ఈస్ మై ట్రైనర్ అప్పుడు. ఓకే. బట్ నాకు నాలెడ్జ్ ఇయ్యలేకపోయారు. బట్ నా దగ్గర వచ్చేప్పటికి నేను ఏం చెప్తానంటే ఇవ్వండి. మీ దగ్గర ఒక అమ్మాయి వచ్చిందంటే ఆమె సెటిల్ అయ్యే వరకు ఆమె వెనకాల నిలబడండి. సో, మీరు మంచి ట్రైనర్ అవుతారు. హ్మ్. ఓకే. ఇప్పుడు నేను ఇప్పటికి మామూలుగా నా గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికి నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ ఆఫ్ దెమ్ ఐ యామ్ ఇన్ దిస్ పొజిషన్. ఓకే. సో, రెస్పెక్ట్ మనకి రావాలి అంటే మీరు ఫుల్ ఫ్లెడ్జ్ ఇవ్వగలిగితేనే ఆ రెస్పెక్ట్ ఆ! వస్తది అన్నది నా ఒపీనియన్. ఓకే. ఇప్పుడు మీరు నేర్పించే ఈ కాస్మెటాలజీ కోర్సు కరీంనగర్‌లో ఏ ప్రాంతం నుంచి ఎక్కువ వస్తా ఉంటారు? ఓకే. స్టార్టింగ్‌లో వచ్చేసి ఓన్లీ కరీంనగర్ నుండి వచ్చారు. ఎందుకంటే అప్పుడు హ్మ్. ఎక్కువ ఎవరికీ తెలియదు. ఈవెన్ నాకే కరీంనగర్ తెలీదు. నేను స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడి నుండి వస్తారు అనేది నాకు కూడా ఒక క్వెషన్ మార్కే. ఓకే. బట్ నా ఫస్ట్ బ్యాచ్ మొత్తం కరీంనగర్ నుండే వచ్చారు. ఆ! సెకండ్, థర్డ్‌కి వచ్చేప్పటికి సిరిసిల్ల అంటే అప్పుడు నో యాడ్స్ నథింగ్ అండి. జస్ట్ హ్మ్. మౌత్ పబ్లిసిటీ, వర్డ్ ఆఫ్ మౌతే. ఓకే. వీళ్ళు వాళ్ళకి చెప్పి ఇక్కడ బావుంది ట్రైనింగ్ అంటే వాళ్ళకి సెటిల్ అయ్యారు కదా! ఆ! సో, వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి వర్డ్ ఆఫ్ మౌత్ ఇప్పటి వరకి కూడా సిప్స్ రన్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్. మా స్టూడెంట్స్ ఎవరు సెటిల్ అయ్యారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని వాళ్ళ దాంట్లో ఎవరు ఖాళీగా ఉన్నారు, డిగ్రీ ఫెయిల్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయినా, లేదంటే ఆ! బయట కంట్రీస్‌కి వాళ్ళెళ్ళాలన్నా అక్కడెళ్ళి మినిమమ్ నేర్చుకుంటే మనకంటూ ఒక సెటిల్‌మెంట్ ఉంటది. ఇట్లా వాళ్ళే తీసుకొచ్చేస్తారు. నేనెక్కడో ఎళ్లి మార్కెటింగ్ అట్లా ఓకే. ఏం లేదు. అట్లానే వస్తూ ఉంటారు స్టూడెంట్స్. దీంట్లో వచ్చేసి మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆహా! పెద్దపల్లి, సిరిసిల్ల ఆల్మోస్ట్ తెలంగాణ అన్ని ఓకే. ప్లేసెస్ నుండి వస్తారు. అండ్ లాస్ట్ 5 ఇయర్స్ నుండి వచ్చేసి నాకు మహారాష్ట్ర నుండి ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, బీహార్ ఇక్కడ నుండి గూడా వస్తున్నారు. బికాస్ ఓకే. హైదరాబాద్ వరకెళ్తే వాళ్ళకిది ఇటు నుండే ఎళ్ళాలి మళ్ళీ. హ్మ్. సో, అక్కడెళ్ళి అంత లాక్స్‌లో ఎందుకు పే చేయడం? ఇక్కడ అయితే యాహ్! అఫోర్డబుల్ ఉంది. ఫీ కూడా హ్మ్. ట్రైనింగ్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్. ఓకే. వచ్చారంటే మొత్తం నేర్చుకొనే ఎళ్ళాలి. వీళ్ళే ఒకరికి ట్రైన్ చేయాలి ఎన్ని మళ్ళీ. మంత్స్ ఉంటది మన కోర్స్ ఇది? డిపెండ్స్ ఆన్ ద హవర్స్ ఉంటది యాక్చువల్‌గా. వాళ్ళు 2 హ్మ్. అవర్స్ స్పెండ్ చేస్తారా? 4 అవర్స్, 6 అవర్స్, 8 హ్మ్. వాళ్ళు ఎంత హవర్స్ స్పెండ్ చేస్తారో అక్కడ హ్మ్. దాన్ని బట్టి డ్యూరేషన్ మరి. సిప్స్ అకాడమీ అని స్టార్ట్ చేశారు. సిప్స్ అంటే ఏంటి అసలు? డెఫినిషన్ ఏంటి సిప్స్ అంటే? ఓకే. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఒక లోగో అండి సిప్స్ అనేది. ఆ లోగో వెనకాల ఉన్న మీనింగ్ ఏంటి అంటే సక్సెస్ అండి. సక్సెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యూటీ సొల్యూషన్స్. ఎందుకు సక్సెస్ మరి ఏదో కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ లాగా అని మీరు అనుకోవచ్చు. మా దగ్గర ఒక వుమెన్ వచ్చింది అంటే సక్సెస్ అవ్వాలి. ఆమెను సక్సెస్ చేసే వరకి మేము ఊరుకోం.
ఓకే. ఆమె సక్సెస్ అవ్వాలి కాబట్టి అక్కడ వచ్చే వాళ్ళకి రావడంలోనే ఒక ఫీల్ రావాలి. ఆ! అరే! మేము ఒక సక్సెస్ దగ్గర వచ్చామంటే మేము ఇక్కడ సక్సెస్ అవుతాం. అప్పటి వరకి వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా ఉంది అన్నది మనకు తెలీదు. ఓకే. అక్కడొస్తే ఒక పాజిటివ్ వైబ్‌ని క్రియేట్ చేయడం. ఆ! సక్సెస్ మీరు ఎన్నో ఇక్కడ మనం స్పీచెస్ ఎళ్ళినా కూడా యాహ్! సక్సెస్ అదొకటే వర్డ్ ఇంటారు. ఓకే. సో, అది మనల్ని మోటివ్ చేసే వర్డ్ అండి సక్సెస్ యాస్ ఎ అనేది. సక్సెస్‌ఫుల్ వుమెన్ ఒక వుమెన్ సక్సెస్ అవ్వాలంటే ఎలా ఉండాలి? ఏం చేయాలి చెప్పండి? ఒక వుమెన్ సక్సెస్ అయిందా? లేదా? తను సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు సక్సెస్ కావాల్సిందేంటి? అయ్యారనుకుంటున్నారా? ఆబ్వియస్‌లీ. ఖచ్చితంగా అనుకుంటాను. అంటే యాహ్! లైక్ నేను అనుకోవడం కన్నా నా చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పిన దాంట్లో నేను ఎక్కువ పాజిటివ్ వైబ్‌ని తీసుకుంటాను. సేమ్ అండి. నెగెటివ్ గూడా ఉంటది. మీరు సక్సెస్ అయ్యారా అని మీరు అడిగారు గదా! సో, ఒక పాత్‌లో మనం వెళ్తూ ఉంటే యాహ్! ఇట్స్ వెరీ కామన్. ఎవ్రీబడీ పాజిటివ్ ఉండరండి. పాజిటివ్ ఖచ్చితంగా ఉంటారు. నెగెటివ్ నెగెటివ్ గూడా కూడా ఉంటది. ఉంటారు. యాహ్! నా దాంట్లో కూడా సేమ్ 40% పాజిటివ్ ఉంటే 60% నెగెటివ్ ఉంటారు. మీరు ఎదుర్కొన్న ఒక నెగెటివ్ అనుభవం గురించి చెప్పండి. నెగెటివ్ అనుభవం చెప్పడం ఎందుకండి? నేను సింపుల్‌గా చెప్తాను. ఇప్పుడు మామిడి పళ్ళు బాగా కాస్తాయి. ఆ! మీరెళ్లి చూస్తే ఆ చెట్టుకి దెబ్బలెక్కువుంటాయి. యాహ్! రీజన్ ఒకసారి చెప్పండి. యాహ్! ఓకే. నైస్ సో, ఎగ్జాంపుల్. ఆ! ఎప్పుడైనా లైక్ మనం మనం అనుకున్నదే చెయ్యాలి అన్నప్పుడు, హ్మ్. ఖచ్చితంగా మంచే జేయాలి అన్నప్పుడు, హ్మ్. చెడే ఎక్కువొస్తది. అండ్ హ్మ్. నేనెప్పుడు గూడా నాకు ఎవరైతే నెగెటివ్ ఉన్నారో హ్మ్. ఆల్వేస్ థాంక్స్ టు దెమ్. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఆ నెగెటివ్‌లో ఉన్నారు గాబట్టే నేను హ్మ్. ఇంకా హార్డ్ వర్క్ చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పుడు యాహ్! గూడా హ్మ్. అందరూ పాజిటివ్ ఉంటే మేబీ ఆగిపోతామేమో. యాహ్! బట్ ఆ నెగెటివ్ ఉండడం వల్ల నాకేంటంటే అది ఇంకొక ఎనర్జీ. అరే! నాకు లైక్ వీళ్ళు చెప్పే దానిలో నుండి నేను తీసుకుంటాను. కొన్ని పాయింట్స్ వాళ్ళెందుకు హ్మ్. జెప్తున్నారు అంటే, ఓకే. హ్మ్. వాళ్ళే నా వెల్ విషర్స్ హ్మ్. యాక్చువల్‌గా. యాహ్! యాహ్! ఇప్పుడు మీ అకాడమీలో మీరు నేర్పించే స్కిల్ కోర్స్ కస్మెటాలజీ ఏదైతే ఉందో, యాహ్! అంటే మీ దగ్గరికి చాలా మంది వుమెన్స్ వస్తా ఉంటారు. సమ్‌వాట్ పర్సనల్ ప్రాబ్లమ్స్‌తో అలా ఇలా వచ్చి, మంచి సక్సెస్ అయ్యాక మళ్ళీ మిమ్మల్ని కలిస్తే వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి? అలాంటప్పుడు మీరెలా ఫీల్ అవుతారు? ఓకే. లైక్ మీరడిగిన దాంట్లో నాట్ ఓన్లీ 1, 2 అండి. హ్మ్. హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. నా దగ్గర వస్తే లైక్ ఓకే. ఒక డైవర్స్ వుమెన్ వచ్చారు. హ్మ్. ఒక లైక్ ఫెయిల్ అయిపోయి సూసైడ్ వరకెళ్ళిన స్టూడెంట్స్ వచ్చారు నా హ్మ్. దగ్గర. హస్బెండ్ ఎక్స్‌పైర్ అయితే లైక్ వాట్ నెక్స్ట్ ఇంకా ఆమెకి ఏ ఫ్యూచర్ లేదు. హ్మ్. వాట్ నెక్స్ట్ నేనింకా ఏం చేయలేను అన్న స్టేజ్‌లో ఉన్నవాళ్ళు. లాట్ కేటగరీస్ వచ్చేసి ఇక్కడేంటి అంటే వాళ్ళకంటూ ఏ స్కిల్ లేదు. హ్మ్. వాళ్ళు ముందుకెళ్ళడానికి ఆప్షన్ లేదు. హ్మ్. ఆ టైంలో వాళ్ళకి నేను కలిసాను. యాహ్! బోత్ అండి. లైక్ నాకు హ్యాపీ వాళ్ళని మోటివ్ చేసి ఒక పాత్‌కి తీసుకెళ్ళడం. సో, వాళ్ళకి ఏది లేదనుకున్నారు. నేనొక ఫ్యూచర్ ఇవ్వగలుగుతున్నాను. హ్మ్. లైక్ బోత్ ఇట్లా కలిసినప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ స్టోరీస్. దగ్గర ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పాపం ఇబ్బంది పడుతూ వచ్చారు. హ్మ్. వాళ్ళు ఇప్పుడొచ్చేసి హస్బెండ్ కన్నా ఎక్కువ ఎర్న్ చేసుకుంటున్నారు. ఒక అమ్మాయి లైక్ నేనింకా ఫెయిల్ అయిపోయాను. హ్మ్. నథింగ్ ఈస్ దేర్ ఇన్ మై లైఫ్ అనుకుంది. సో, వాళ్ళ ఫాదరే తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఇప్పుడు లైక్ మంత్లీ సాలరీ పంపిస్తుంటే వాళ్ళ ఫాదర్ కాల్ చేస్తారు. మీరు హ్మ్. రుణం ఎప్పటికి తీర్చుకోలేము మేడం. అట్లా వద్దు సార్. ఎందుకంటే ఫెయిల్యూర్ అనేది వెంటనే మనం డిసైడ్ చేసుకునేది కాదు. హ్మ్. సో, అక్కడ ఫెయిల్ అయ్యామంటే మనకి నెక్స్ట్ ఏదో ఉంది. అవును. జస్ట్ అనలైజ్ చేసుకోవాలి. చాలా మంది అనలైజ్ చేసుకోరు. అనలైజ్ చేసుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళు హ్మ్. సక్సెస్ పాత్‌లో ఉన్నారు. సో, లాట్ స్టోరీస్ అండి. లాట్ ఓకే. అట్లా చెప్పాలంటే నాకు పడతది. డేసే యాహ్! పడతదండి. సిప్స్ అకాడమీ స్థాపించి వుమెన్ ఎంపవర్‌మెంట్ కోసం ఇంత ట్రైనింగ్ జేసి, అంటే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా స్వయం ఉపాధి పొందుతున్నారు. మరి మీకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గాని, స్టేట్ గవర్నమెంట్ నుంచి గాని ఏమన్నా ఓకే. హెల్ప్ లైక్ ఉందా? గవర్నమెంట్ హెల్ప్ అంటే నేను హెల్ప్ లైక్ అకాడమీ స్టార్ట్ చేసేప్పటికంతా నా సేవింగ్స్ అట్లా ఇన్వెస్ట్ చేశాను. హ్మ్. ఫర్దర్ లైక్ కోవిడ్ చాలా ఎఫెక్ట్ చేసిందండి. కోవిడ్ యాక్చువల్‌గా నేను అనుకోలేదు. అప్పటికి నాకు బ్రాంచెస్ కూడా ఉన్నాయి. 2 బ్రాంచెస్. హ్మ్. కోవిడ్‌లో లైక్ ఏ బ్రాంచ్‌ని కూడా ఓపెన్ చేయనీయలేదు. హ్మ్. లైక్ అప్పుడు 2 ఇయర్స్ లైక్ హ్మ్. రెంట్స్ కానీ, ఇది కానీ పే చేయడం కూడా అంటే లైక్ ఆ పీరియడ్‌లో అప్పటి వరకి లైక్ సేవింగ్స్ అంతా స్పెండ్ చేశాం. మనీ ఓకే. గురించి నేనప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే హ్మ్. నేనిక్కడ వుమెన్‌కి లైఫ్ ఇయ్యాలి అనేది నా కాన్సెప్ట్ అదే యెస్. అవును. ఆలోచించాను. ఆఫ్టర్ కోవిడ్ వచ్చేసి ఒక టైమ్‌లో నేను బ్యాగ్స్‌లో సేల్ చేశాను లడ్డు. హ్మ్. హ్మ్. అది నన్ను సర్వైవ్ అయ్యేలాగా చేసిందప్పుడు. ఓకే. సో, కోవిడ్ తర్వాత బ్యాకెళ్ళాలి అనుకున్నాను. సో, అప్పుడొచ్చేసి లైక్ మా హ్మ్. హస్బెండ్ చెప్పారు. ఎందుకు మనం అంటే తను కూడా కోవిడ్‌లో బ్యాకొచ్చారు సింగపూర్ హ్మ్. నుండి. సో, హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. వై డోంట్ వి యూజ్ అంటే నేను కూడా లైక్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి లోన్స్ ఉంటాయి మనకి. పీఎంకేవీవై ప్రధాన్ మంత్రి కౌశల్ అవును. వికాస్ యోజన అవును. ఇలాంటి లోన్స్ ఉంటాయి. లైక్ సో, బ్యాంక్ కూడా నాకు తెలిసిన మేనేజరే హ్మ్. ఉండే. సార్ అంటే మేము ఈ పీరియడ్‌లో సర్వీసెస్ కూడా ఇచ్చాం కదా హ్మ్. కోవిడ్‌లో. సో, వాళ్ళు సపోర్ట్ చేశారు. బ్యాంక్ నుండి మీకు లోన్ ఫెసిలిటీ ఉంటది. ఇబ్బంది పడకండి. అంటే హ్మ్. మళ్ళీ వెళ్ళకండి. ఎందుకంటే మీరు ఓకే. ఇంతమందికి ఉపాధి ఇచ్చారు. మళ్ళీ అవును. మీరెళ్ళిపోతే హ్మ్. ఇది ఇక్కడ స్టాప్ అవ్వద్దు. మీరింకా ఎదగాలంటే వాళ్ళ హార్డ్ వర్క్ చూసారు అప్పటికి. ఓకే. సో, సార్ వాళ్ళ సపోర్ట్‌తో లోన్ తీసుకున్నాం. మళ్ళీ లైక్ ఒక రకంగా చెప్పాలంటే అది అండి మళ్ళీ. కోవిడ్ తర్వాత మేము స్టార్ట్ చేసింది ఓకే. ఒక అంటే కోవిడ్ అప్పుడు ఇది స్టాప్ చేద్దాం అనుకున్నారా?
కోవిడ్ లో ఆల్మోస్ట్ క్లోజ్ ఉందండి. 1 ½ ఆహా! ఇయర్ అకాడమీ క్లోజ్ ఉంది. క్లోజ్ ట్రైనింగ్ అంటే ఉంది. పర్మిషన్ ఇయ్యలేదు. నేను యాహ్! రెంటెడ్ మళ్ళీ ప్లేసెస్ స్టార్ట్ కాబట్టి. చేయాలనే ఆలోచన. సో సేమ్ ప్లేస్‌లోనే. ప్లేసెస్ ఓకే. ఏం చేంజ్ చేయలేదు. బట్ ఆ 1 ½ ఇయర్ పర్మిషన్ ఇయ్యలేదు. ఆఫ్టర్ 1 ½ ఇయర్ ఐ రిక్వెస్టెడ్ దెమ్ టు. సో ఓకే. పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఓకే. బట్ అది మాకు ఇంకా రిఫ్రెష్ ఒక రకంగా చెప్పాలి అంటే. అంటే ఇంకా కొత్తగా కొంచెం బూస్ట్‌తో స్టార్ట్ చేసినట్టుగా అయిపోయింది. సో కోవిడ్ తర్వాతే ఎక్కువొచ్చారు. అంటే ఆ హ్మ్. టైంలో లైక్ స్టాప్ అయ్యాం, ఎళ్ళాలి అనుకున్న థాట్‌ని స్టాప్ చేసుకున్నాం ఒకటైతే. ఆ పీరియడ్‌లో చాలా మంది జాబ్స్ పోయి సాఫ్ట్‌వేర్ వీళ్ళంతా కరీంనగర్‌కి బ్యాక్‌కొచ్చేసారు. సర్వైవ్ కాలేక హైదరాబాద్ నుండి. హ్మ్. ఫస్ట్ బ్యాచ్ లైక్ అరౌండ్ 35 మెంబర్స్ ఫస్ట్ బిగ్ బ్యాచ్ మాదది. ఓకే. స్వప్న గారు, మీ దగ్గర కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి జాబ్స్ పొందుతారు? ఏ రంగాల్లో ఓకే. స్థిరపడొచ్చు? ఈ కోర్స్ చేశాక లైక్ మీరొకరి కింద వర్క్ చేయాలి అని ఏం లేదండి. ఇట్ హ్మ్. డిపెండ్స్ యాక్చువల్లీ. కొంతమందికి జాబ్ ఇష్టం ఉంటుంది. కొంతమందికి బిజినెస్ ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఇన్వెస్ట్ చేయకుండా ఏమైనా చేద్దామని ఉంటుంది. యాహ్! డిఫరెంట్ కేటగిరీస్ మనలో హ్మ్. కూడా మనకి ఈ దీంట్లో. సో, జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి లైక్ చిన్న చిన్న సలూన్స్ ఉంటాయి. హ్మ్. కార్పొరేట్ సెక్టర్‌లో కొంచెం మంచి ఇంగ్లీష్ స్కిల్స్ అట్లా ఉంటే కార్పొరేట్ సెక్టర్‌లో కార్పొరేట్ సలూన్స్‌తో వర్క్ చేయొచ్చు. ఓకే. ఇంకా మంచి లైక్ ఇందాక చెప్పాను కదా! మీకు ఎడ్యుకేషన్ ఉంటే మనకి దాంట్లో కేటగరీస్ ఉంటాయి. హ్మ్. సో, క్లినికల్ హ్మ్. హెడ్‌లో అంటే డెర్మటాలజిస్ట్ దే కెన్ వర్క్ అండి. హ్మ్. సో, జాబ్ వైస్ ఎళ్తే. మోడల్ స్కూల్ టీచర్స్‌గా, జెడ్‌పీహెచ్‌ఎస్‌లో కూడా బ్యూటీ అండ్ వెల్‌నెస్ ఒక సబ్జెక్ట్ ఇప్పుడు. సో, హ్మ్. ఆ టీచర్స్‌గా బ్యూటీ అండ్ వెల్‌నెస్ టీచర్స్‌గా చేయొచ్చు. ఓకే. లేదు నేను జాబ్ చెయ్యను అనుకుంటే ఫ్రీలాన్స్ అండి. ఇప్పుడు ఒక అమ్మాయి హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తోనే హ్మ్. లైక్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక సర్కిల్ ఉంది. ఆ! సో, తను ఆ సర్కిల్‌లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫ్రీ సెమినార్స్ కండక్ట్ చేస్తుంటారు. ఎందుకలా? సో, నాకు మామూలుగా అయితే న్యూస్ పేపర్ రీడింగ్ బాగా అలవాటండి. సో, ఓకే. ఈ పీరియడ్‌లో హ్మ్. ఎస్పెషల్‌గా కోవిడ్ పీరియడ్‌లో హ్మ్. అప్పుడు ఖాళీగా ఉండి రెగ్యులర్ న్యూస్ పేపర్స్ చదువుతున్నప్పుడు హ్మ్. ఒక్క న్యూస్ బాగా ఇబ్బంది పెట్టింది ఏంటి అంటే, మహిళ విత్ కిడ్స్ హ్మ్. చనిపోతుంది. సూసైడ్ చేసుకుంటుంది. సో, ఎందుకు హ్మ్. ఇట్లా ఎందుకు వుమెన్ విత్ కిడ్స్ ఎందుకు? అంటే లైక్ ఒక మదర్ బేబీకి చైల్డ్ ఇవ్వడం ఎంత కష్టమో, ఆ ఓకే. పిల్లల్ని తనతో పాటు తీసుకెళ్తున్నా అనేది కొంచెం హార్డ్ యాహ్! అనిపించింది. సో, మా హ్మ్. బ్రదర్ అడ్వకేట్. ఈ హ్మ్. ఇది ఎందుకు చదువుతుంటే లైక్ రోజు పేపర్‌లో చూస్తూ హ్మ్. ఒకసారి డిస్కషన్ చేసాం. హ్మ్. అన్నయ్యతో, మా హస్బెండ్‌తో. ఎందుకు అసలు ఇది ఎందుకు జరుగుతుంది అంటే, హి ఈస్ అడ్వకేట్. కేస్ స్టడీస్ ఎట్లా చెప్పాడంటే లైక్ వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు హస్బెండే ఇన్‌కమ్ ఇన్‌కమ్ సోర్స్ సోర్స్. పర్సన్ అయితే అవును. లేదు ఇంకో ఆప్షన్ తనకి తర్వాత. సో, లేదు ఫాదరే ఇన్‌కమ్ సోర్స్ పర్సన్ అయితే వైఫ్‌కి ఇట్లా ఇట్లా చూసుకుంటే మనం వాళ్ళకంటూ ఏది లేదు స్కిల్. వాళ్ళు ఓకే. ఏం చెయ్యలేమన్న క్వెషన్ మార్క్‌లో ఉన్నారు. సో, అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏదైనా కనిపిస్తదా? ఏది ఏది కనిపించదండి. సో, కనిపిస్తుంది. ఆ పీరియడ్‌లో వాళ్ళ లైఫ్ వద్దనుకుంటున్నారు. సో, నేనేం చేశానంటే చాలా మంది మీరు చూస్తారు సెమినార్స్ అంటే లైక్ వేరే వాళ్ళని తీసుకొచ్చేసి టికెట్ పెట్టేసి లైక్ ఫుల్ డే అంతా ఒక కోర్స్‌ని ట్రైన్ చేస్తారు అంతే. హ్మ్. హ్మ్. మేము చేసే సెమినార్స్ అంతా ఫ్రీ సెమినార్. ఎవరైనా రావచ్చు. ఓన్లీ ఉమెన్ కోసం సెమినార్ పెడతాం. దీనిలో స్టూడెంట్స్ వస్తారు. రూరల్ సైడ్ ఎక్కువ పెడుతున్నాం. ఎందుకు అంటే నేను ఈ న్యూస్ ఆర్టికల్స్ అంతా చూసింది ఆ సైడే. నేను ఈ సెమినార్‌లో వాళ్ళకి అంటే బోర్ లేకుండా కొంచెం సబ్జెక్ట్ ఇచ్చి నేను మలేషియా అండ్ సింగపూర్ నుండి మోటివేషనల్ స్పీకర్స్‌ని ఇన్వైట్ చేస్తాను. యాహ్! ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది మోటివేషన్. వాళ్ళున్న దాంట్లో నుండి బయటికి రావాలి ఫస్ట్. ఓకే. సో, మనం దాంట్లో నుండి బయటికి తీసుకొచ్చి మనం ఏదైనా చేయగలుగుతదని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్‌గా ఒక స్టెప్ రాగలుగుతారు. యాహ్! సో, వాళ్ళొచ్చారు అంటే నేను వాళ్ళని సెటిల్ చేయగలుగుతాను. ఓకే. సో, వాళ్ళు అట్లా రావాలి అంటే ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి ఇది ఉంది అని తెలియాలి. స్కిల్స్, కోర్సెస్ ఉన్నాయన్నది అవేర్‌నెస్ రావాలి. అవేర్‌నెస్ కోసమే నేను ఈ ప్రోగ్రామ్స్ చేస్తా. ఓకే మేడం. ఈ అకాడమీతో పాటు మీరింకా ఏం సోషల్ సర్వీస్ చేస్తా ఉంటారు? సో, సోషల్ సర్వీస్‌లో వచ్చేసి ఆర్ఫన్ చిల్డ్రన్‌కి సర్వీసెస్ ఇవ్వడం చేస్తాం. లైక్ అకాడమీలో ఎవరైనా బర్త్‌డేస్ అట్లా అయినప్పుడు వాళ్ళు కూడా కొంచెం డొనేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన థింగ్స్ పిల్లలకి అట్లా. ఈవెన్ నా దగ్గర వచ్చేప్పటికి నా పిల్లల బర్త్‌డే నేను ఇంట్లో కన్నా ఆర్ఫన్‌లోనే నాకట్లా ఆర్ఫన్స్‌లో సెలబ్రేట్ చేసినప్పుడు చాలా మంది పరిచయం అయ్యారక్కడ. అంటే లైక్ ఓకే. మంచి థాట్ అని చెప్పేసి వాళ్ళు కూడా దానికి డైవర్ట్ అవ్వడం. మదర్స్ డే అయితే నేను ఎవ్రీ ఇయర్ లైక్ ఆర్ఫన్‌లోనే సెలబ్రేట్ చేసుకుంటాను యాహ్! పిల్లలతో. సో, ఇట్లా చేస్తున్నాం అండ్ రూరల్ సైడ్ వచ్చేసి ఫ్రీగా క్యాంప్స్ అవి పెడుతున్నాం మామూలుగా. హెల్త్ క్యాంప్స్ పెడుతున్నాం. దాంతో పాటు ఇలాంటి కోర్సెస్ పైన అవేర్‌నెస్‌ని క్రియేట్ చేస్తున్నాం క్రియేట్ వాళ్ళకి. ఈ సిప్స్ అకాడమీ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలయింది? ఇట్స్ బీన్ 9 ఇయర్స్ అండి యాక్చువల్‌గా. ఈ సో, 9 ఇయర్స్ లాంగ్ జర్నీలో చాలా చూసుంటారు. అలాట్. ఏదైనా బాధపడిన సందర్భం? చాలా ఉన్నాయండి. నాట్ వన్ ఏంటంటే లైక్ ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా చెప్తాను. నాకు విద్య నేర్పించిన గురువు నేనెప్పటికీ మర్చిపోను. ఓకే. ఎందుకంటే వాళ్ళ వల్లనే ఇప్పుడు మీ ముందు నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నానంటే బికాస్ ఆఫ్ దెమ్. నాకు ఒక స్కిల్ ఇచ్చారు వాళ్ళు. ఆ స్కిల్‌ని నేను మంచి డెవలప్ చేసుకున్నాను కాబట్టి నేను సక్సెస్ అయ్యాను. మీ ముందు కూర్చోగలిగాను. సో, ఇక్కడ కూడా నేను చాలా మంది అంటే లైక్ చూసాను స్టూడెంట్స్‌ని అట్లా.
మన దగ్గర ట్రైన్ అవుతారు. బట్ మన దగ్గర ట్రైన్ అయ్యామని చెప్పడానికి ఇబ్బంది పడతారు. సో కొంతమంది వెళ్తారు, లేదు నేను అక్కడ నేర్చుకోలేదు, ఇంకో దగ్గర ఎక్కడో నేర్చుకున్నాను అని చెప్తారు. అంటే ఐ డోంట్ నో వై, అంటే ఇప్పుడు అట్లా చెప్పడం వల్ల ఇంకొకరు వచ్చి నేర్చుకుంటారు. ఇంకో ఉమెన్ ని మనం సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాం. బట్ టిపికల్ అండి. లైక్ అలాంటి నేచర్స్ అవి సందర్భాల్లో చూసినప్పుడు బాధగా కొంచెం అనిపిస్తుంది. కొంచెం బాధేస్తది. మేమేం ఫీల్ కాము. ఎందుకంటే మా జర్నీ ఎళ్తూనే ఉంటది. మా పాత్ ఎక్కడ గూడా ఇది కాదు. ఓకే. బట్ కొంచెం లైక్ ఇబ్బందిగా అనిపిస్తది అట్లాంటివి విన్నప్పుడు. మీ అకాడమీ ప్రొఫెషనల్ లైఫ్‌ని, పర్సనల్ లైఫ్‌ని అంటే ఎలా సమన్వయం చేసుకుంటారు? ఓకే. మా హస్బెండ్ అండి. హ్మ్. చాలా సపోర్టివ్. లైక్ హ్మ్. కిడ్స్ అంతా తనే చూసుకుంటారు. హ్మ్. నాకంటూ కిడ్స్‌ది రెస్పాన్సిబిలిటీ మార్నింగ్ స్కూల్‌కి రెడీ చేయడం, బాక్స్ పెట్టడం. ఈవినింగ్ హ్మ్. వచ్చాక నాకంటూ లైక్ ట్రైనింగ్ సెక్టారే ఉంటుంది. ఓకే. అండ్ బయట వెళ్లి సెమినార్స్ అట్లా చేస్తూ ఉంటాం. హ్మ్. మోటివేషనల్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. మనకి హ్మ్. నేనెక్కడ వెళ్ళాలి అన్నా గూడా డోంట్ వర్రీ అబౌట్ దట్, అంతే. నేను చూసుకుంటాను అంటారు. హ్మ్. మదర్, ఫాదర్, హస్బెండ్ వీళ్ళ సపోర్ట్ ఉంది. హ్మ్. పిల్లల్ని వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి నేను హ్మ్. చేయగలుగుతున్నాను. ఓకే. సేమ్ అండి. ఇట్లా సపోర్ట్ చేస్తే హస్బెండ్స్, ఫాదర్, మదర్ ఇట్లా సపోర్ట్ చేస్తే చాలా మంది వుమెన్ హ్మ్. దే వాంట్ టు, చాలా మందికి ఉంటది హ్మ్. లైఫ్‌లో ఇట్లా ఈ పొజిషన్‌కెళ్ళాలి ఇట్లా. హ్మ్. సపోర్ట్ ఉంటే అది పాసిబుల్ అవుతది. అండ్ సపోర్ట్ అంటే చెప్తా నేను, ఒక వుమెన్‌కి రెస్పెక్ట్ ఎక్కడ వస్తది అంటే మామూలుగా ఇప్పుడు నేనే ఉన్నాను. హ్మ్. నాకంత స్కిల్ ఉంది. హ్మ్. మంచి రిచ్ పర్సన్ చూసి నేను మ్యారేజ్ చేసేసుకున్నాను. ఓకే. నేనేం చెయ్యనండి. నా ఆ! దగ్గర ఏ స్కిల్ లేదని. నాది పక్కన పెడితే మంచి రిచ్ పర్సన్ చేసుకున్నా నేనేం చేయొద్దు, ఆ! ఖాళీగా కూర్చుందాం అనుకుంటే ఆ ఫ్యామిలీలో నాకు జీరో ఉంటది రెస్పెక్ట్ అన్నది. యాహ్! మనం చేసే వర్క్ మనం బట్టి చేసే వర్క్ ఇప్పుడు హ్మ్. లైక్ మీరు కాన్ఫిడెంట్‌గా, ఒక వుమెన్ కాన్ఫిడెంట్‌గా ఉండాలి అంటే, ఎర్నింగ్ సోర్స్ ఆమె దగ్గర ఉంది అంటే, హస్బెండ్ దగ్గర భయపడొద్దు అని నేను ఇట్లా భయపడండి అని కూడా చెప్పను, భయపడొద్దు అని కూడా చెప్పను. బట్ మనం ఎర్నింగ్ సోర్స్ ఉంటే హస్బెండ్‌కి కూడా రెస్పెక్ట్ ఉంటది సొసైటీలో. అరే అవును. వాళ్ళ వైఫ్ సో అండ్ సో మంచిగా బ్యాలెన్స్‌గా చేసుకుంటున్నారు అన్నది, ఆ రెస్పెక్ట్ డిఫరెంట్ ఉంటది. హ్మ్. బట్ వుమెన్‌కి ఎప్పుడు రెస్పెక్ట్ వస్తది అంటే, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఉన్నప్పుడే రెస్పెక్ట్ వస్తది. నా వేలో నేను చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా వుమెన్‌కి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఏదో ఒకటి, వాటెవర్ జాబా, ఎంటర్‌ప్రెన్యూరా, ఏదైనా స్కిల్లా ఏదైనా ఒకటి ఉంటేనే రెస్పెక్ట్ ఉంటది. యాహ్! అదేది లేకపోతే ఆ ఫ్యామిలీలో తను చెప్పుకున్న బయటికి, లోపట మాత్రం తన సిట్యుయేషన్ కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. అంటే డాక్టరేట్‌తో పాటు ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ ఈ జర్నీలో వచ్చాయి. హ్మ్. అంటే అవన్నీ గూడా మీకు బాధలు అన్నీ మర్చిపోయేలాగా చేసుంటాయి. ఆ! తప్పకుండా అండి. అది లైక్ మాకు ఒక బూస్ట్ లాగానే వర్క్ చేస్తది. యాహ్! ఇప్పుడు మా సుమన్ టీవీ ప్రేక్షకులకు మీరు వుమెన్‌కి ఏం సందేశాలు ఇవ్వాలి? ఖాళీగా ఇందాక చెప్పాను కదా! ఉమెన్ వచ్చేసి ఖాళీగా ఉన్నారు అంటే మీ రెస్పెక్ట్‌ని మీరు కోల్పోతున్నారు. సో, మీకంటూ ఒక రెస్పెక్ట్ కావాలి అంటే హ్మ్. ఖచ్చితంగా బయటికి రండి. వర్క్ చేయండి. లైక్ ఫ్యామిలీకి సపోర్ట్. మెయిన్‌గా వచ్చేసి వర్క్ చేస్తున్నామంటే ఏదో నేను హ్మ్. చేస్తున్నా అని కాదు. మన ఫ్యామిలీకి మనం ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతాం. సో, ఒకప్పటిలా లేదు. అంత పెరుగుతుంది. హ్మ్. లైక్ లివింగ్ కాస్ట్ పెరుగుతున్నప్పుడు ఒకరిపైన బర్డెన్ ఎయడం కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్. సో, నా దగ్గర ఎడ్యుకేషన్ లేదు, నేనేం చేయగలుగుతాను? ఎడ్యుకేషన్‌తో పని లేకుండా స్కిల్ ఉంది. యాహ్! స్కిల్ ఉంటే ఏదైనా చేయాలి. ఇప్పుడు నా దగ్గర ఒక ఆమెన్ వచ్చిందండి. లైక్ ఎడ్యుకేషన్ ఏది లేదు. వచ్చింది. ఓన్లీ మేకప్, అంటే లైక్ తన దగ్గర ఉన్న బడ్జెట్‌లో ఓన్లీ మేకప్ కోర్స్ చేయగలిగింది. సో, హ్మ్. తనకి మార్కెటింగ్ స్కిల్స్ అంతా చెప్పాం. మన దగ్గర ఓకే. ఉన్నప్పుడు నుండి రోజు చేసే మేకప్‌ని స్టేటస్ పెట్టండి. మీరు చేసేవారు. ఆమె స్టేటస్ అంతా చూస్తారు కదా! అవును. సో, వాళ్ళ ఫ్యామిలీలో ఒక 2, 3 పెళ్ళిళ్ళు ఆర్డర్ వచ్చాయి తనకి. ఫస్ట్ లో ఓకే. బడ్జెట్‌లో చేసింది. మేకప్ బావుంది. ఫినిషింగ్ బావుంది. ఇట్లా తనకొచ్చిన పేరులో 2 ఇయర్స్‌లో తను టాప్ మేకప్ ఆర్టిస్ట్ అయింది. ఇప్పుడు తన ఎర్నింగ్ మంత్లీ 2,00,000 వరకు ఉంటది గ్రేట్. సీజన్‌లో. ఓకే. సో, అంటే దీనికి నాలెడ్జ్‌తో పని లేదు. పర్లేదు. ఓన్లీ థింగ్ చేయగలుగుతా అన్న నమ్మకం మీ దగ్గర ఉంటే ఎవరైనా చేయగలుగుతారు ఉమెన్. సో, సిప్స్ అకాడమీని ఇంకా విస్తరించాలనుకుంటున్నారా? ఇంకేమన్నా కొత్తగా ప్లాన్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? వాస్తవంగా అయితే ప్లాన్స్ ఏం లేవండి. ఎందుకంటే లైక్ మెయిన్ హ్మ్. నేనే ట్రైన్ చేయాలి అని పెట్టుకున్నాను. అంటే ఎందుకు అని అనుకోవచ్చు. ఒక ట్రైనర్ ఎట్లా అంటే ఇప్పుడు నా దగ్గర వచ్చేవాళ్ళు లైక్ బయట కంట్రీస్‌కి వెళ్ళాలి అనుకునే అమ్మాయిలు, ఎంఎస్ చేసేవాళ్ళు వీళ్ళు కూడా నా దగ్గర వస్తుంటారు. బయట కంట్రీస్ నుండి కూడా వెకేషన్‌కొస్తారు 2 మంత్స్, అవును. 1 మంత్ నా దగ్గర స్పెండ్ చేస్తారు. హ్మ్. రీజన్ బయట కంట్రీస్‌లో చాలా డిమాండ్ ఉంటది. ఎర్నింగ్ చాలా ఎక్కువుంటది. సో, వాళ్ళకి కావాల్సిందేంటి అక్కడ స్టాండర్డ్‌లో ట్రైన్ చేయడం. ఓకే. సో, నేనే చేయగలుగుతాను. ఇప్పుడు హ్మ్. బ్రాంచెస్ పెట్టి నేను అటు, ఇటు, అటు, ఇటు ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్. ఓకే. సో, దట్టు నాకు కరీంనగర్ అంటే చాలా ఇష్టం. హ్మ్. అండ్ అన్నిటికి బేస్ ఇక్కడ ఇప్పుడు నిజామాబాద్, ఆదిలాబాద్ ఎక్కడి నుండి గోదావరికి ఎటు నుండి వచ్చినా మిడిల్ ప్లేస్ అనేది, అంటే ఇక్కడ నుండి ఎటైనా ట్రావెల్ చేయాలి. సో, వాళ్ళు ఇక్కడే ఆగితే వాళ్ళకి నేను కంఫర్టబుల్ యాహ్! ఇవ్వగలను. స్వప్నారావు గారు చాలా అకాడమీలు చాలా బ్యూటీ అకాడమీలున్నాయి. సిప్స్‌లోనే చేరాలి అంటే ఏమని జెప్తారు? ఓకే.
అట్లేం లేదండి. అంటే నా దగ్గర 6లోనే చేరండి అని నేనేం చెప్పను. లైక్ బట్ ఎక్కడ ట్రైన్ అవ్వాలన్నా కూడా మీరు ఫస్ట్ హ్మ్. ట్రైనర్‌ని చూడండి. నాట్ హ్మ్. అకాడమీ. హ్మ్. తనకెంత పేరుంది, మార్కెట్‌లో యాడ్స్ వస్తున్నాయి. ఇవి కాదు కావాల్సింది. ఆ ట్రైనర్‌కి ఎక్స్‌పీరియన్స్ ఉందా ట్రైనింగ్‌లో? అండ్ ఆ ట్రైనర్ లైక్ స్టాండర్డ్ ఏంటి? ఇంటర్నేషనల్ ట్రైనరా అని హ్మ్. చెప్పగలుగుతారా లేదా? హ్మ్. ఫస్ట్ అనలైజ్ చేసుకోండి. ఊరికే డబ్బులు వేస్ట్ చేయవు. డబ్బులు ఊరికే యాహ్! రావు. యాడ్ ఉంది కదా! సో, మనీ ఎవరికి ఊరికే రాదు. ఒక ప్లేస్ ఎళ్లి నా దగ్గర లాట్ యాహ్! స్టోరీస్ అంటే చాలా మంది వేస్ట్ సిప్స్‌లోనే చేరాలి అంటే మీరు ఏం చెప్తారు? ఆబ్వియస్లీ ఒక బెస్ట్ ట్రైనర్. ఆ! ఎందుకంటే లైక్ నాకు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. స్టాండర్డ్ ఉంది. అండ్ నాకు బయట కంట్రీస్ నుండి కూడా స్టూడెంట్స్ ఉన్నారు. వరల్డ్ వైడ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈవెన్ సింగపూర్‌లో కూడా నాది ట్రైనింగే కాబట్టి వరల్డ్ వైడ్ స్టూడెంట్స్ ఉన్నారు నాకు. సో, ఓకే. ఎలాంటి కేటగిరీ వాళ్ళకైనా నేను ట్రైన్ చేయగలుగుతాను. ఓకే. ఫైనల్లీ ఒక క్వెషన్. స్వప్నారావు గారు డాక్టర్ స్వప్నారావుగా మారిపోయారు. ఈ డాక్టరేట్‌కి మీరు అంటే ఓకే. యాహ్! మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిన మీరు ఈ స్టేజ్‌కి రావడానికి యాహ్! ఆహ్, యాక్చువల్‌గా క నా బాస్ కారణం? అండి. నా సింగపూర్‌లో నా బాస్ జులైకా. ఆ! సో, తనకి వచ్చి సింగపూర్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ వచ్చింది. హ్మ్. తనకొచ్చాక ఫస్ట్ కాల్ నాకే చేసింది. హ్మ్. లైక్ నాకన్నా నాలెడ్జ్ మంచి ఉంటది నీకు. హ్మ్. ఎందుకు మామూలుగా నేను అప్పీల్ చేస్తాను మన యూనివర్సిటీ నుండి. తీసుకోమంటే నేను అక్కడొస్తే మళ్ళీ రాలేను. అంటే ఆ ప్లేస్ ఏంటి అంటే నాకున్న అటాచ్‌మెంట్ అది. అక్కడ వన్స్ ఎళ్తే రావాలి అనిపించదేమో మళ్ళీ. అవును. ఇక్కడ ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని అనుకునే టైంలో తను ఖచ్చితంగా నాకు ట్యాగ్ ఉంది అంటే నీకు ఉండాలి. నువ్వు చేసావు, కష్టపడ్డావని. సో, నేను ఇక్కడ చేస్తున్న సర్వీస్ రెగ్యులర్‌గా తను అప్డేట్ ఉంటారు. యాహ్! యాహ్! నేనేం ఓకే. చేస్తున్నాను సర్వీస్ అని షీ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ థట్. సో, తనే చెన్నైకి లైక్ మా స్టూడెంట్ తనకు ఖచ్చితంగా యాహ్! అప్రిషియేషన్ ఉండాలి అని తనే రికమెండ్ చేసి ఇప్పించారు. ఓకే. మీ కెరీర్ హార్డ్ టైమ్‌లో అంటే మీ అకాడమీ హార్డ్ టైమ్‌లో మీకు అండగా నిలబడిందంటే ఎవరు? బ్రదరా? నాకు లైక్ చాలా ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మీరనుకుంటారు పాత్ హ్యాపీగా వెళ్తుంది అని. లేదండి. చాలా మంది లైక్ ఒక మంచి దాంట్లో ఎళ్తుంటే నెగెటివ్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. యాహ్! సో, ఈ బేస్‌లో నాకు అంటే సపోర్ట్ వచ్చేసి మా బ్రదర్ హ్మ్. అడ్వకేట్ ఉండే అన్నయ్య. సో, ప్రతిసారి తన గైడెన్స్ ఈవెన్ అకాడమీ ఇప్పుడు లేరు అన్నయ్య. లాస్ట్ హ్మ్. ఇయర్ ఎక్స్‌పైర్ అయ్యారు. ఇట్స్ లైక్ వెరీ సాడ్ మూమెంట్ ఫర్ మీ. హ్మ్. బట్ తను ఉన్న పీరియడ్‌లో ఒకటే చెప్పేవాడు. హ్మ్. లైక్ ఎప్పుడు లైక్ మాట్లాడేది నమ్మొద్దు హ్మ్. ఎదుటి హ్మ్. వాళ్ళు. హ్మ్. జస్ట్ అనలైజ్ దెమ్. ఎందుకంటే చాలా మంది స్వీట్‌గా మాట్లాడతారు. బట్ ఇట్లా మాట్లాడుతున్నారంటే బ్యాక్‌గ్రౌండ్ ఏదుందన్నది ఫస్ట్ అనలైజ్ చేసుకో. మనిషిని స్టడీ చేయడం నేర్చుకో. హ్మ్. ఇవన్నీ ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. స్టార్టింగ్‌లో లైక్ నాకంత తెలీదు. అందరిని గుడ్డిగా నమ్మేసేదాన్ని. బట్ ఇప్పుడొచ్చేసి మెల్లిమెల్లిగా తను చెప్పిన ప్రతి పాయింట్‌ని కౌన్సెలింగ్ తీసుకునేప్పుడు దగ్గర నుండి ప్రతీది చూసుకుంటా. అందరిని జాయిన్ చేసుకోమండి అకాడమీలో. ఎవరైతే హార్డ్‌గా ట్రైన్ అవ్వాలి అని ఎందుకంటే సేమ్ అన్నయ్య చెప్పిన దాంట్లోనే స్టడీ చేసుకుంటాం. సో, నీడుంది ఖచ్చితంగా వీళ్ళు చేయగలుగుతారన్న వాళ్ళనే తీసుకుంటాం అకాడమీలో యాహ్! అండి. వచ్చిన థాంక్ యూ. వాళ్ళని. థాంక్ యూ.